అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష తృతీయ గురువారం. ఈరోజు ప్రస్తుతం జ్యేష్ఠ నక్షత్రం, మధ్యాహ్నం తర్వాత సాయంత్రం మూలా నక్షత్రం ఉంటుంది. ఈరోజు జ్యేష్ఠ నక్షత్ర సమేత గురువారం, విశేషమైన రోజు, తృతీయ స్థానం. ఈరోజు మహోత్తరమైన రోజు, గురు అనుగ్రహానికి మంచిది, కుటుంబ కళ్యాణానికి కూడా ఈరోజు చాలా విశేషమైన రోజు. అయితే ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో విశేషంగా గురు ఆరాధన చెయ్యాలి. ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ఈరోజు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఈ నామాన్ని జపిస్తే సద్బుద్ధి అంటే ఉత్తమ సంతానం ప్రాప్తిస్తుంది. సంతానం లేని వారు జపిస్తే సంతాన యోగం ప్రాప్తిస్తుంది. అంతేకాదు, మీ జీవితంలో మీరు ఏ వృత్తిలో అయితే మీరు పనిచేస్తూ ఉంటారో అందులో అభివృద్ధి చెందుతారు. ఈరోజు మంత్రబలంలో ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ గురు దత్తాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. ఏ మనిషిలో అయితే ఈగో అనేది ఉంటుందో, అంటే గర్వము, అహంకార మనోభావము అనేది ఉంటుందో, అతను ఎవరిని గౌరవించడు, ఇతన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. దానివల్ల ఇతరుల్లో శత్రుత్వం పెరుగుతుంది. ఎవరిలో అయితే ప్రేమ అనేది ఉంటుందో, ఎవరిలో అయితే మిత్రభావము అనేది ఉంటుందో, వాళ్ళు ఇతరుల్లో దైవ సమానులుగా చూస్తారంట. ఇతరుల్ని దైవ సమానంగా చూడాలి అంటే ఆ అర్హత వాళ్ళల్లో కాదు, చూసే వాళ్ళల్లో ఉండాలి. అహంకారి ఇతరుల్ని గౌరవించడు, ఎందుకంటే తనకు తను గొప్పవాడు అనుకుంటూ ఉంటాడు. అదే ఉపకారి, నలుగురికి సంతోషాన్ని, ప్రేమని అందించేసేవారు ఎప్పుడు కూడా ఇతరుల్లో ఉన్న గొప్పతనాన్ని వెతుకుతూ ఉంటారు. మీరు అహంకార బుద్ధితో ఇతరుల్ని శత్రుత్వం చేసుకుంటారు, లేదో ప్రేమతో ఇతరుల్ని గుర్తించి మీరు గొప్పవాళ్ళు అవుతారో అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు మంచి మాట నేను తెలియచేసేది, అహంకారాన్ని త్యజిస్తే మీలో ప్రేమ, ఆప్యాయత అనేది అభివృద్ధి అవుతుంది. దానివల్ల ప్రపంచంలో మంచి పేరు, గుర్తింపు ప్రాప్తిస్తాయి. ఎప్పుడైతే మీలో అహంకారము, పొగరు అనేది ఉంటుందో అప్పుడు ఇతరుల్లో మీరు శూన్యత్వాన్ని పొందుతారు, అంటే క్రోధాన్ని పొందుతారు. నెగిటివిటీని అధికంగా మీలో పెంచుకొని దానివల్ల ఇతరులకి సమస్య, ఆ క్రోధం వల్ల మీకు మీరే ఏదో ఒక రోజు అపాయంగా మారుతారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి. దీన్ని అర్థమయ్యేలా తెలియచేయాలంటే ఒక చిన్న కథ ఉంది,
తెలియచేస్తా వినండి. ద్రోణాచార్యులు మనకందరికీ తెలుసు, విశేషమైన వ్యక్తి. ధనుర్విద్యని పాండవులకి కౌరవులకి బోధించిన అతను స్నేహితుడైన ఒకడు ద్రుపద మహారాజా అని ఉంటాడు. ఇతను చాలా కష్టకాలంలో ఉంటాడు. ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్తాడు. ద్రుపద మహారాజానికి వెళ్తాడు. వెళ్ళి రాజుని కలవాలి, చూడాలి. ఎవరిని వదలరు కదా చెప్తే. కానీ ఇతను ఒక బ్రాహ్మణంలో ఉంటాడు. బట్టలన్నీ కూడా కాస్త అంటే పేద బ్రాహ్మణుడు. ఇతను ఏం చేయాలో తెలియకుండా అక్కడ వెళ్ళి సహాయం కోరుదాము. చూడండి, సహాయం కోరుదాము, కొన్ని గోవులని అతని దగ్గర తీసుకొని పోషిద్దాము, దానివల్ల కుటుంబ నిర్వహణ బాగా జరుగుతుంది అని ఆలోచించి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్తారు. ద్రుపద మహారాజు దగ్గరికి వెళితే అక్కడ ఆ ఒక ఆస్థానంలోకి ప్రవేశం చేయడానికి వదలు. అప్పుడు తెలియచేస్తారు, నేను ద్రుపద మహారాజు స్నేహితుణ్ణి, నన్ను వదలండి అంటే అప్పుడు మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు, మీ స్నేహితుడు అంటారు. తర్వాత అతను రాజా ఆస్థానంలోకి ప్రవేశం చేయడంగానే ఇతను వేషభూషణలు చూసి అందరూ అపహాస్యం చేస్తారు. ద్రుపద మహారాజా నమస్కారం, నన్ను గుర్తుపట్టారా? నేను మీ స్నేహితుణ్ణి. బాల్య వయసులో మనమందరూ ఒకే గురుకులంలో మనం చదువుకున్నాము. మీరు ఒక ఆపదలో ఉన్నప్పుడు నేను ప్రాణం ఇచ్చి మిమ్మల్ని రక్షించాను. నేను ద్రోణాచార్యుణ్ణి అంటే అప్పుడు అతనికి కోపం వచ్చేస్తుంది ద్రుపడికి. ఎందుకంటే ఇప్పుడు మహారాజు కదా, కోపం వచ్చి ఆ సమయంలో నేను అదే గురుకులంలో జరిగినది అక్కడే వదిలేశాను. నువ్వు ఒక బ్రాహ్మణుడు, నేను మహారాజు, నాకు స్నేహం ఏంటి? నీ నోరుని అదుపులో పెట్టుకో అని చెప్పి వాగ్వాదాలు జరుగుతాయి. అప్పుడు తలదించుకొని అతను చెప్పి వెళ్ళిపోతాడు. ఏదో ఒక రోజు నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ కారణాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అదే విధానంగా ఇదే స్టోరీలో ఇంకొక భాగం ఉంది. శ్రీకృష్ణుల వారు మహారాజుగా ఉండే సమయంలో అక్కడికి కుచేలుడు వస్తాడు. కుచేలుడు అంటే కుచ అంటే అటుకలు, వాటిని అందించడం వల్ల కుచేలుడు అని పేరు వచ్చింది. అతని ఒరిజినల్ పేరు ఏంటంటే సుధామ అని. అతను కూడా అదే విధానంగా పేదరికమైన బ్రాహ్మణుడు, కుటుంబానికి పోషించడానికి కష్టమయ్యి నేను స్నేహితుడు అని చెప్పుకుంటే ఎక్కడ బాధపడతారు అని చెప్పి చిన్న వయసులో మేము ఇలా ఉండేవాళ్ళము, గురుకులంలో చదువుకున్నాము. అయితే శ్రీకృష్ణుల వారిని దర్శనం చేసుకోవడానికి నేను రావాలి అంటే ఎవ్వరు వదలరు. కానీ కృష్ణుడే దాన్ని తెలుసుకొని ఎదుక్కొని వచ్చి అతని కౌగలించుకొని ఆఖరికి తన ఒక మహారాజుగా స్థానంలో కూర్చోబెట్టి పాద పూజ చేసి అతనిలో దైవత్వాన్ని చూస్తాడు. అది ఎవరి వల్ల సాధ్యం అంటే కృష్ణుడి వల్ల. అంటే అందులో ఉన్న అర్థం, ఆ కృష్ణుడిలో ఉన్న ప్రేమ అంత గొప్పది. అందుకే ఇక్కడ స్నేహితుల్ని దైవంగా చూశారు, అక్కడ స్నేహితుల్ని నిర్లక్షించారు. ఇద్దరు ఇక్కడ కనబడతాడు. దీనివల్ల ఏం జరిగింది? మారల్ ఆఫ్ ద స్టోరీ అంటే ఎవరిలో అహంకారత్వం ఉంటుందో అక్కడ ఆయన తెలియకుండా విరోధాన్ని పెంచుకొని ఆఖరికి ద్రుపదుడు రాజ్యాన్ని కోల్పోయి ఒకరోజు అదే ఒక ద్రోణాచార్యుల కొడుకు అక్కడ రాజు అవుతాడు. అయితే ఇక్కడ దైవత్వాన్ని చూడటం వల్ల అతను రాజ పురోహితుడై ఆఖరికి అతనికి ధన ధాన్యాలన్నీ కూడా ఆ ఒక సుధాముడికిచ్చి అతని ఆశీస్సులు కృష్ణుల వారు పొందుతారు. చూసారా ఎంత గొప్ప సారాంశం ఉందో. అందుకే జీవితంలో మనలో ఏ గుణాలు ఉంటాయో దానివల్ల మనకి సంతోషము మరియు అదే చెడు గుణాల వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఈ కథ మూలకంగా తెలియచేశాను. ఈరోజు జ్యోతిష్య భాగంలో సూర్య శని యుతి అంటాం. దీన్ని పితృశాపము అని కూడా పరిగణిస్తాం, పితృదోషానికి కూడా తీసుకుంటాం. ఇటువంటి దోషం ఉన్నవారు లగ్నంలోనే సూర్య మరియు శని యుతి అయ్యున్న మరియు ఇదే సూర్య శనులు సప్తమ స్థానంలో యుతి ఉన్న, దుస్థానంలో యుతి ఉన్న మరియు భాగ్యస్థానం పితృస్థానంలో యుతి అయ్యున్న దీన్ని పితృదోషం కింద తీసుకుంటాం. ఈ సూర్యాశని యుతి అయి ఉంటే తండ్రి పైన ద్వేషము వస్తుంది. అంటే పిల్లలు తల్లిదండ్రికి ద్వేషము, వాళ్ళ వల్ల ఎవరో ఒకరు ఖచ్చితంగా సఫర్ అవుతారు. మరియు అధికార ద్వేషము, అధికారులు
ఇతని పైన ద్వేషం చేస్తారు. రాజకీయవేత్తల వల్ల ఇతనికి అవమానాలు జరుగుతాయి. ఒకవైపు నుంచి అధికారుల నుంచి ఇబ్బంది, మరొక వైపు నుంచి రాజకీయం నుంచి కూడా ఇబ్బంది పడి మానసిక క్షోభని అనుభవించేది అతనికి ప్రాప్తించేస్తుంది. అయితే అదే విధానంగా లగ్నంలో శని మరియు సూర్యుడు ఉంటే ఆత్మవిశ్వాసం తగ్గిపోయి అంధకారమైన జీవితాన్ని అనుభవిస్తాడు. అంటే అందరితో విరోధం, ఎవరితో ప్రేమ ఆప్యాయతని పొందలేకపోతాడు. దీనికి పరిష్కార మార్గంలో జ్యోతిష శాస్త్రంలో ఉంటుంది. దాన్ని చక్కగా మనం తెలుసుకొని పరిష్కారం చేసుకుంటే ఖచ్చితంగా దీని నుంచి బయటపడచ్చు. అందుకే జ్యోతిష భాగంలో ఈ గ్రహాల యుతిని బాగా గమనించాలి. ఇక మన సంప్రదాయంలో పూర్వం నుంచి రాత్రిపూట పెరుగు తినకూడదు అని ఉంది. గుర్తుపెట్టుకోండి, పెరుగు తినకూడదు అని ఉంది, అంతేగాని మజ్జిగ సేవించకూడదు అని. అందువలన రాత్రిపూట పెరుగుని తినడం వలన ఆయుష్ క్షీణిస్తుంది అని మన ధర్మశాస్త్రం. అయితే పాలకు వేరు అధిపతి, పెరుగుకు వేరే అధిపతి, మజ్జిగకు వేరే అధిపతి, నెయ్యికు వేరే అధిపతి దేవతలు. ఇక్కడ విశేషంగా మనకి పంచగవ్య స్థపనం చేసేటప్పుడు ఈ ఆవు నుంచి వచ్చిన 5 ప్రముఖంగా మనం తీసుకొని వాటికి ఒక్కొక్క దేవతల్ని ఆవాహన చేస్తాం. పెరుగుకి కూడా ఒక దైవ శక్తి ఉంది, వాళ్ళ స్థానం ఉంది అని అర్థం. ఆ పెరుగుని రాత్రి ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి ఆయుష్ క్షీణిస్తుంది, అంటే దాని అర్థం అనారోగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన భవిష్యత్తులో అతనికి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా వచ్చి ఉంటే అటువంటి వారు రాత్రిపూట పెరుగుని సేవించడం వల్ల వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ శరీరం పైన ప్రభావం చూపించవు. మరియు చంద్రుడి నుంచి, గుర్తుపెట్టుకోండి, చంద్రుడి నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు ఏదైతే ఉంటాయో అవి శరీరం పైన ప్రాప్తించవు. అందువలన మనము శస్త్రచికిత్స చేసుకున్నా, తర్వాత ఏదైనా మెడిసిన్ తీసుకున్నా, ప్రకృతి నుంచి దివ్య ఔషధాలు మనపై ప్రభావం చూపించినా అది శరీరం స్వీకరించదు. కాబట్టి ఇటువంటి సంప్రదాయం ఉంది. వైజ్ఞానికంగా కూడా రాత్రిపూట పెరుగుని తినకూడదు అని తెలియచేస్తుంది. అందువలన ఈ మన సంప్రదాయాన్ని జాగ్రత్తగా పాటించండి. ఈ రోజు తారాబలం మధ్యాహ్నం వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర తారాబలమే తెలుసుకుందాం. అశ్విని మక మూలా నక్షత్రం వారికి పరమమిత్ర తార శుభకరమైన రోజు. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి మిత్రతార అత్యంత శుభకరమైన రోజు. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి నైదన తార జాగ్రత్త వహించడం చాలా మంచిది. రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి సాధక తార శుభ ప్రతిఫలం అనుభవించవచ్చు. మృగశిర చిత్త గనిష్ట నక్షత్రం వారికి ఈ రోజు ప్రత్యక్ తార ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈ రోజు క్షేమతార ఉపయోగం చేసుకోండి, శుభం జరుగుతుంది. ఇక పునర్వసు విశాఖ పూర్వాభాద్రం వారికి విపత్తార అయినంత వరకు జాగ్రత్త ఉంటే చాలా మంచిది. ఇక పుష్య అనురాధ ఉత్తరాభాద్రపద వీరికి ఈ రోజు సంపత్కార విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు దివ్య వాస్తు అంటే మనకి ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే ముందుగా ఈశాన్య భాగం నుంచి లేదా నైరుతి నుంచి ప్రారంభిస్తారు. వాళ్ళ ఆ స్థానం పట్టి వాళ్ళు ప్రారంభిస్తూ ఉంటారు. అయితే ప్రారంభించిన తర్వాత ఆఖరిలో ఈశాన్యం పెరగాలి అని చెప్పి ఈశాన్యం పెంచేస్తూ ఉంటారు. ఓకే, మంచిదే, ఈశాన్యంలో ఏదైనా పెరగడం మంచిదే. కానీ ఈశాన్యం హైట్ ఉండాలి అని ఈ మూర్ఖులు కొందరు ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఎప్పుడు ఈశాన్యం తగ్గే ఉండాలి, ఇది వాస్తు శాస్త్రం. అందుకే నైరుతిలో సపరేట్ గా పైన ట్యాంక్ పెడుతూ ఉంటారు, లేదా ఎక్స్ట్రా రూమ్ వేసి ఉంటారు. అందువలన ఈశాన్యంలో ఎప్పుడు కూడా డౌన్ ఉండాలి. దక్షిణ మరియు పరమట ఆ ఏదైతే ఉంటుందో ఆ నైరుతి దిశ ఆ ఇటువైపు అటువైపు హైట్ ఉండాలి. అలా ఉంటే పై వాస్తు అంటే పైకప్పు వాస్తు అంటాం కదా, అది మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే సమానంగా ఉంటుందో ఆ ఇల్లు అభివృద్ధి అవ్వదు. ఈశాన్యం అభివృద్ధి అయ్యింది అంటే ఆ ఇంట్లో పుత్ర శోకాలు లేదా కుటుంబ శోకాలు అటువంటివి ప్రాప్తిస్తూ ఉంటాయి. కుటుంబ సమేతంగా ఏదైనా వాళ్ళకి అపఘాతాలు సంభవిస్తూ ఉంటాయి.
అదే నైరుతి అయిటుంది, ఈశాన్యం తగ్గుంది అనుకోండి, ఆ ఇంట్లో పేరు, ప్రతిష్ట, కీర్తి ప్రాప్తిస్తుంది అని. ఇవన్నీ వాస్తు ప్రకారం చక్కగా ఉండి కూడా కుటుంబంలో పుత్రశోకం కానీ లేదో అపకీర్తులు ఎక్కువ వస్తున్నాయి అంటే ఏదో తెలియని ఈశాన్యంలో దోషం ఉంది అక్కడ అని అర్థం. ఆ సమయంలో మనం ఏం చేసుకోవాలి? ఒకటే, ఇంట్లో శ్రీవాస్తు యంత్రం స్థాపించుకోవాలి. రెండోది, ఇంట్లో ఉదయం సాయంత్రం కంపల్సరీ దీపం వెలిగిస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఇంట్లో తెలియని దివ్యశక్తి అభివృద్ధి చెంది ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఉంటుంది, కులదైవ అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది. వైశాఖ మాసంలో విశేషంగా శుక్రవారం కృష్ణపక్షంలో ఉంది. ధ్యాన శక్తి పెరగాలన్నా, దైవశక్తి పెరగాలన్నా, లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తించాలన్నా, జన్మజాతకంలో స్త్రీ శాపాలుంటే దూరం అవ్వాలన్నా, లేదా మన కుటుంబ పారంపరలో కుటుంబంలో స్త్రీకి ఎక్కువ కష్టాలు అనుభవిస్తూ ఉంటే జల మరియు వృక్షానికి సంబంధించిన ఒక పూజలో రేపు శుక్రవారం ఉదయాన్నే వెండి చెంబులో కానీ రాగి చెంబులో కానీ లేదా కుండలో కానీ నీళ్లు తీసుకొని అందులోకి ఒకే ఒక చిటికెడు గంధం, ఒక్క చిటికెడు గంధము, ఎర్రటి పుష్పము వేసి దాన్ని చేతిలో పట్టుకొని, అమ్మా ప్రకృతి మాత మహాలక్ష్మి, మా కుటుంబానికి ఉన్న దారిద్ర్యం దూరం చేసి మమ్మల్ని అదృష్టవంతులను చేయి, మా కుటుంబంలో ఏదైనా స్త్రీ శాపాలుంటే తగ్గించు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వృక్షానికి సమర్పిస్తే మనకి కుటుంబంలో ఏదైనా స్త్రీ శాపాలు దోషాలుంటే తగ్గుతాయి. ఇది చాలా అద్భుతమైన పరిష్కారం. రేపు తప్పకుండా ఈ ఒక పూజని ఆచరించండి. లేదో బిల్వ దళాలైనా ముందుగా తెచ్చి వాటిని చక్కగా లక్ష్మీదేవికి అర్చించండి. ఆ పుణ్యఫలం కాస్త ప్రాప్తిస్తుంది. ఈ రోజు సాయంత్రం మూలా నక్షత్రంలో కూడిన గురువారం ఉంది, విశేషమైన రోజు. మనకందరికీ కూడా జ్ఞానదాయిని సరస్వతి. మనకి జ్ఞానం కావాలంటే సరస్వతి అనుగ్రహం కావాలి, అంతే కదా. గురువు కూడా ఏమి ఇస్తాడు? జ్ఞానాన్నే ఇస్తాడు. అంటే ఈ రోజు తిథి ప్రకారం, నక్షత్ర ప్రకారం, వారం ప్రకారం సరస్వతిని పూజించాలి. కాబట్టి ఈ రోజు సాయంత్రం మీ పిల్లల ఉత్తమ విద్యాభ్యాసం కోసం, విద్యాభ్యాసంలో ఎటువంటి అడచనలు రాకుండా, మీ పిల్లలు ఎటువంటి దుర్వ్యసనాలకి బానిస కాకుండా జాగ్రత్తగా పడాలని సంకల్పం చేసుకుంటూ ఇంట్లో సరస్వతికి తెల్లటి పుష్పాలని అలంకరించి అమ్మవారి ముఖంలో అష్టగంధాన్ని పెట్టి అర్చించి పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా పిల్లలు మీరు భుజించండి. ఇలా చేయడం వలన సరస్వతి అనుగ్రహం ఇంట్లో చెడు ఆలోచనలపై మంచి ఆలోచనలు, జ్ఞానము ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో
ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.